నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద న్యూసు, సంచలన న్యూసు. అందరూ దీని గురించే సెర్చ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక రాబిన్‌హుడ్ కథ అని చెప్పుకోవచ్చు. మరి రాబిన్‌హుడ్ అని ఎందుకు అంటున్నా కూడా నేను తర్వాత మాట్లాడతా. ఇప్పుడు లేటెస్ట్ న్యూసు, బ్రేకింగ్ న్యూసు ఏంది అంటే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఆయన అరెస్ట్ అయ్యిండు. నిజంగా ఇదొక అనూహ్యము. పోలీసులకే ఛాలెంజ్ చేసిండు. గతంలో 3, 4 సార్లు ఛాలెంజ్ చేసిండు. ఈ ఐబొమ్మ మీద ఈ పోలీసులు ఎంత చర్య తీసుకున్నా వాళ్ళు ఐపీలు మార్చుకుంటూ, అది మార్చుకుంటూ మొత్తానికి అయితే అసలు ఇప్పటివరకు దొరకలే ఈ ఐబొమ్మ నిర్వాహకుడు. అసలు ఆయన ఎవరో కూడా తెలవదు. అనూహ్యంగా మరి ఇమ్మడి రవి అనేటువంటి వ్యక్తి పేరు ఇప్పుడు మారుమవుతుంది, సంచలనం అయిపోయింది. ఆయనైతే సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిర్రు, హైదరాబాద్‌లోనే అరెస్ట్ చేసిర్రు. మరి ఆయన ఎక్కడున్నాడు, ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తుర్రు అన్న విషయమే ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. నిజంగా సినీ పరిశ్రమ మోస్ట్ వాంటెడ్ అని చెప్పుకోవాలి. సినీ పరిశ్రమకు, ఓటీటీలకు, ఈ తెలుగుకు సంబంధించినటువంటి ఈ అందరికీ, అంటే ఎవరైతే సినిమాలు తీస్తారో లేకపోతే ఓటీటీ కంటెంట్ క్రియేట్ చేస్తారో వీళ్ళకు మోస్ట్ వాంటెడ్ అయిండు ఈ ఇమ్మడి రవి. ఎక్కడనో ఉండి అజ్ఞాతంలో వండుకుంటూ అందరినీ ముప్పతిప్పలు పెట్టిండు. వీళ్లకు మోస్ట్ వాంటెడ్ అయినటువంటి ఇమ్మడి రవి సాధారణ జనాలకు, సాధారణ సినీ ప్రేక్షకులకు మాత్రం ఒక దేవుడిలాగా ఉన్నాడు. మరి వీళ్ళకు దయ్యం ఎందుకు అయిండు, వాళ్ళకు దేవుడు ఎందుకు అయిండు అనేది మనం అయితే ఇప్పుడు అంతా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మొత్తంగా అయితే ఈ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిర్రు. మరి గతంలో ఉన్నటువంటి హైదరాబాద్ సివి ఆనంద్ సిపిగా ఉన్నప్పుడే ఆయన ఖచ్చితంగా చెప్పిండు. ఆల్రెడీ ఆ మధ్య కొంతమంది ఐబొమ్మకు ఎవరైతే వీళ్ళు కంటెంట్ పంపిస్తారో వాళ్ళని అరెస్ట్ చేసిరు, ఒక 3-4 అరెస్ట్ చేసిరు. ప్రధాన నిందితుడిని కూడా మేము అరెస్ట్ చేస్తాం అని సివి ఆనంద్ గతంలోనే చెప్పిండు. మరి అన్నట్టే పోలీసులు మరి చాలా పకడ్బందీగా ఎప్పటి నుంచో ఆయన కార్యకలాపాల మీద నిఘా వేసి ఈరోజు నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయననైతే పట్టుకున్నారట. పట్టుకొని అరెస్ట్ చేసిరు. మరి ఆయన ఇమ్మడి రవి పేరు కూడా చెప్పుకుందాం. ఈ ఐబొమ్మ నిర్వాహకుడు రవి, ఈయనకు విడాకులైనాయట. ఇంకా పూర్తి వివరాలు ఇంకా ఆయన మీద అయితే ఇంకా తెలియలేదు. ఈయనకు విడాకులైనాయట. మరి భార్య వదిలేసిందట. మరి ఆయన కరేబియన్ దీవుల్లో ఉంటున్నాడు. ఈ కరేబియన్ దీవుల్లో నుంచి అంటే వెస్టిండీస్, ఈ వెస్టిండీస్లో ఉంటూ ఆ కరేబియన్ దీవుల్లో ఉంటూ మరి అక్కడి నుంచి మొత్తం ఆపరేట్ చేస్తున్నట. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈ అంటే కంటెంట్ కూడా అంటే ఐబొమ్మ పేరు తెలియనటువంటి వాళ్ళు మ్యాక్సిమం ఉండరు. ఈ ఓటీటీ కంటెంట్ చూసేవాళ్ళు కానీ, సినిమాలు చూసేటువంటి వాళ్ళు కానీ చాలామందికి ఐబొమ్మ, నాకు తెలిసి 100లో 95 మందికి ఐబొమ్మ తెలిసే ఉంటుంది. చాలామందికి ఇక తెలియని వాళ్ళు అంటే చాలా 1, 2 ఎవరో చాలా తక్కువ ఉంటారు. అంత ఫేమస్ అయిపోయింది ఐబొమ్మ. మరి ఐబొమ్మను ఇన్ని రోజుల నుంచి ఎవరికి తెలియకుండా, అసలు ఎట్లా దొరకకుండా నడిపినటువంటి ఇమ్మడి రవి అయితే ఎటకెలకు అరెస్ట్ అయ్యిండు. మరి ఆయన కరేబియన్ దీవుల్లో ఉంటాడంట. మరి కరేబియన్ దీవుల నుంచి ఫ్రాన్స్ పోయినట. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వస్తుండగా నిన్న సీసీఎస్ పోలీసులు హైదరాబాదు ఎయిర్పోర్ట్లో ఆయనను అరెస్ట్ చేసిరట. ఇక అరెస్ట్ని కూడా వాళ్ళు ప్రకటించబోతున్నారు. ఆయన దాదాపు ఒక 3 కోట్ల రూపాయలు ఆయన ఖాతాలో ఉన్నాయంట. అవి ఫ్రీజ్ చేసిరట, 3 కోట్ల రూపాయలు. దాంతోపాటు ఈ ఐడికి సంబంధించి, ఐబొమ్మకు సంబంధించి లాగిన్ డీటెయిల్స్ తీసుకురంట. అసలు పైరసీ కంటెంట్ ఏంటి, ఎట్లా చేస్తున్నారు అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. ఆయన అరెస్ట్ అయితే చేస్తారు. మరి ఈ అరెస్ట్ తోటి మరి ఐబొమ్మ ఆగిపోతుందా, లేదంటే ఆల్రెడీ రవి మరి వాళ్ళకి సంబంధించి ఇంకేమైనా అక్కడ సెటప్ చేసి వచ్చినా అనేది మనకు తర్వాత తెలుస్తుంది. కానీ నిజంగా ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐబొమ్మ ప్రతి ఒక్కరి మొబైల్లోకి వెళ్ళింది, ప్రతి ఒక్కరి ల్యాప్టాప్లోకి వెళ్ళింది, ప్రతి ఒక్కరి ఇప్పుడు స్మార్ట్ టీవీలోకి కూడా వెళ్ళింది. ఐబొమ్మను మన స్మార్ట్ టీవీలో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, మొబైల్లో ఆపరేట్ చేసుకోవచ్చు, సిస్టంలో ఆపరేట్ చేసుకోవచ్చు. చాలామంది ఐబొమ్మకు ఒక అడిక్ట్ అయిపోయారు. కొత్త సినిమాలు ఓటీటీలో చూడాలన్నా ఒక ప్రాబ్లం, కొత్త సినిమాలు థియేటర్లోకి పోయి చూడాలన్నా ఒక ప్రాబ్లం. నిజంగా ఎందుకు అయ్యిండ్రు, ఈయన ఎందుకు వాళ్ళ పాలిట శత్రువు అయ్యిండు? మరి పెద్దోళ్ళను దోషి పేదోళ్లకు పెట్టేటోడే రాబిన్హుడ్ అంటేనే ఆయన పెద్దోళ్ళను, అంటే దోసుకుంటోళ్ళను దోసుకొని ఎవరైతే దోసుకోబడుతుర్రో వాళ్ళకు పెట్టడమే రాబిన్హుడ్. మరి ఈయన కూడా నిజంగా నేను చెప్తున్నా, ఇమ్మడి రవి అనేట ఆయన రాబిన్హుడే ఖచ్చితంగా. ఎందుకు రాబిన్హుడ్ అంటున్నా అంటే మరి సినిమా వాళ్ళది ఎట్లా ఉంది పరిస్థితి అనేది నిజంగా మనం చాలా చూస్తున్నాం. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే మీరు 100 కోట్లు ఖర్చు పెడతారు. మరి 100 కోట్లు ఎందుకు అవుతున్నాయి? మరి అక్కడ పనిచేసే సినీ కార్మికులకు రూపాయి ఇవ్వట్లేదు. మనం చూసినాం, మీరు రేట్లు పెంచుతాం టికెట్ రేట్లు, కానీ సినీ కార్మికులకు ఇస్తారా అని మన సీఎం రేవంత్ రెడ్డి కూడా అడిగిండు. సినీ కార్మికులకు ఇచ్చేది 0.
ఎవరికి పోతుందయ్యా పైసలన్నీ వీళ్ళు చెప్తున్న పెద్ద పెద్ద బడ్జెట్లు పెద్ద పెద్ద ఎవరికి పోతున్నాయి అంటే హీరో ఒక సినిమా తీస్తే 100 కోట్లు 200 కోట్లు, డైరెక్టర్కు, మ్యూజిక్ డైరెక్టర్కు, ఇక హీరోకు ఒక క్యారవాను, ఆయనకి ఇక సకల సౌకర్యాలు కనిపించాలి, హీరోయిన్లు, ఇట్లా అంటే పెద్ద పెద్దోళ్ళకి ఆ సినిమాలో పెద్దోళ్ళకే దాదాపు 80% పోతుంది. మామూలు కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎవరికి 20% కూడా వాళ్ళకి వస్తలేవు. పొద్దుగాల లేచి వాళ్ళు పానసరం పడి పనిచేసేటోళ్ళకి మాత్రం రూపాయి ఉండదు. వాళ్ళు పాపం ఆ గుప్పెడు తిండి కనీసం 4 ఏళ్ళు లోపలికోనికి అలా కష్టం. అట్లా పెట్టుకుంటా మరి మేము పెద్ద పెద్ద బడ్జెట్లతో సినిమా తీస్తున్నాం కాబట్టి మేము టికెట్ల రేట్లు పెంచుకుంటాం. ఇప్పుడు నాలాంటోడు లేకుంటే నార్మల్ లాంటోడు అరే అలసిపోయో లేకుంటే ఫ్యామిలీతో సరదాగా సినిమాకి పోవాలంటే వాళ్ళ జేబు బొక్కబడుతుంది. టికెట్ రేటు ఫస్ట్ ఇక పెద్ద సినిమాలకు ఏమవుతుంది, 2 వారాల పాటు టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచుకుంటారు. 100-150 రూపాయలు ఉండే టికెట్ ఆ ఫస్ట్ సినిమాకి పోవాలనుకుంటే ఫస్ట్ 2 వీక్స్ సినిమాకి పోవాలనుకుంటే 300-400 రూపాయలు టికెట్. 300-400 రూపాయల టికెట్ ఒక ఫ్యామిలీ 4 ఉన్నటువంటి వాళ్ళు సినిమాకి పోవాలంటే టికెట్ రేటు 1600 అవుతుంది. ఆడ పిల్లలు ఉంటే పాప్కార్న్ కొనుక్కోవాలంటే పాప్కార్న్ డబ్బా 300 రూపాయలు. ఇక అంతే. బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకుపోనేది, ఓ చిన్నపిల్లాడు ఉంటే వాటర్ బాటిల్ కూడా తీసుకుపోనియరు. ఇంత దోసుకుంటా ఒక మధ్యతరగతి వాళ్ళు సినిమాకి పోవాలంటే 2000 రూపాయలు మినిమం అవుతాయి. 2000 రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి పొజిషన్లు ఇప్పుడు ఉన్నారా? అసలే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆ స్కూల్ ఫీజులు, అక్కడ బయటకు పోతే ఫ్యూయల్ రేట్లు పెరిగినాయి. ఇన్ని అడ్డగోలుగా అన్నీ పెరిగిన తర్వాత సినిమా కోసం కనీసం సరదాగా ఒక సినిమా చూసి వద్దామంటే జేబులకు బొక్క. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? సినిమా చూడాలి. ఎందుకంటే అందరూ అడుగుతారు, అరే ఆ సినిమా బాగుందంట, ఈ సినిమా బాగుందంట. మీరు టికెట్ల రేట్లు తక్కువ వేయండి, పాప్కార్న్ రేటు తక్కువ వేయండి. మీకు ఎందుకు వందల కోట్లు? ఒక సినిమా తీసుకొని 100 కోట్లు మీకు ఎందుకు? 200 కోట్లు మీకు ఎందుకు? బయట మార్కెటింగ్ చేసుకొని సంపాదించుకోరు. అంటే మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని గుండెలో పెట్టుకునేటువంటి మీరు ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తారో వాళ్ళనే దోసుకుంటారు మీరు సినిమా వాళ్ళు. మిమ్మల్ని నమ్మినోళ్ళనే నట్టేట ముంచుతారు సినిమా వాళ్ళు. మీకు ఇది ఎప్పుడు మీరు ఆలోచించారు? ఎక్కడ తిరిగి మా సినిమాలు పైరసీ అయినాయి అంటే ఈ దోచుకున్నట్లో మాకు అడ్డం పడుతున్నారు. ఈ ఐబొమ్మ లాంటి వాళ్ళు అడ్డం పడుతున్నారు కాబట్టి వీళ్ళని కూడా పక్కకు జరిపితే ఇక మా దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుంది. ఏమన్నా చేసుకోవచ్చు. ఇంకా వస్తాయి, 100 కోట్లు వచ్చి పడతాయి. అప్పుడు 200 కోట్లు తీసుకునే ఈ సినిమా హీరో 400 కోట్లు తీసుకోవచ్చు. డైరెక్టర్ 100 కోట్లు తీసుకుంటే ఆయన 300 కోట్లు తీసుకోవచ్చు. టికెట్ల రేట్లు ఇంకా పెంచుతాం. 400 అన్న దగ్గర 600 చేస్తాం, 700 చేస్తాం. ఇదే లేకుంటే సచ్చినట్టు వచ్చి చూస్తారు, ఊకోరు కదా. ఇప్పుడు ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది, ఆడవాళ్ళు అడుగుతారు, లేకుంటే పిల్లలే అడుగుతారు, అరే నాన్న మా ఫ్రెండ్ సినిమాకు పోయిందంటే నువ్వు కూడా పోవాలంటే తప్పదు. వానికి ప్రెషర్ పెరుగుతుంది, అరే మా పిల్లలకు సినిమా కూడా చూపించలేకపోతున్నాను అని. మొత్తం దోసుకునేది మీరు. నిజంగా ఇటువంటి వాళ్ళు ఎందుకు వస్తారు, ఇటువంటిది ఎందుకు ఆదరణ అందుతుంది అనేది కనీసం బేసిక్ అది ఆలోచించకుండా ఎక్కడ తిరిగి పైరసీ చేసిరు. ఓటీటీ కూడా అంతే. ఇప్పుడు ఓటీటీలు కూడా సరే సినిమా థియేటర్లకు వద్దు, ఓటీటీలకు పోయి చూద్దామంటే ఓటీటీల సబ్స్క్రిప్షన్ కూడా అడ్డగోలుగా పెంచేసారు. ఇంతకుముందు నెలకు 100 రూపాయలు ఉన్న సబ్స్క్రిప్షను ఇప్పుడు 300-400 చేసి పడేసారు. మళ్ళీ మధ్యలో యాడ్స్ అవి. టీవీలో సినిమా చూస్తే ఎట్లా అయిపోతుందో ఓటీటీలలో చూస్తే కూడా అట్లా అయిపోతుంది. మధ్యలో యాడ్స్. ఆ యాడ్స్ కూడా చిన్నపిల్లలతో కలిసి చూడలేని విధంగా ఉంటాయి యాడ్స్. అంటే ఇటువంటి విషయం ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా కొంచెం సబ్స్క్రిప్షన్ ఫీజు పెంచుకుంటారు. వీళ్ళది అటువంటివి ఉంటాయి. ఇంత దారుణంగా తయారైనటువంటి అక్కడ సినిమా వాళ్ళు దోసుకుంటున్నారు, ఇక్కడ ఓటీటీ వాళ్ళు దోసుకుంటున్నారు, అందరు దోసుకుంటుంటే సామాన్యులు ఏమనుకున్నారంటే అరే మాకు తక్కువ ధరలో ఫ్రీగా అంటే ఇప్పుడు నిజంగా ఈ ఇమ్మడి రవిని అరెస్ట్ చేస్తున్నారు అంటే నాకు తెలిసి సంతోషపడేటోళ్ళు ఒక 5 మంది ఉంటే బాధపడేటోళ్ళు 1000 మంది ఉంటారు. నిజంగా ఐబొమ్మ బంద్ అయిపోతుంది మీకు. అయిపోయి అంటే నిజంగా ఆయన వేరే సెటప్ లేకుంటే బంద్ అయిపోతుంది. ఇక వాళ్ళు ఆల్రెడీ అన్నీ తీసుకున్న తర్వాత ఈయనను ఖచ్చితంగా తొక్కేస్తారు వీళ్ళు. ఇప్పట్లో బయటికి కూడా రానియరు. ఇమ్మడి రవి అంటే ఆయన సరే ఆయనకి ఇంకా మంచి ఏదైనా ఉంటే తప్ప ఆయననైతే బయటికి రానియరు. మరి ఆల్రెడీ ఇటువంటి వాళ్ళని ఇంకా ఎక్కడైనా అంటే ఒకవేళ నేను అరెస్ట్ అయినా కానీ ఇది యజ్ఞమే. నిజంగా యజ్ఞం నిర్విరామంగా కొనసాగాలని ఇంకెవరైనా ఆల్రెడీ సెటప్ చేసి ఉంటే తప్ప ఐబొమ్మ బంద్ అయినట్టే. ఇక సామాన్య ప్రజలు ఓటీటీలో సినిమాలు చూడలేని వాళ్ళు, థియేటర్లలో సినిమాలు చూడలేని వాళ్ళు ఇటువంటి దానికి మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఎవరు ఇప్పటివరకు అయితే ఎవరు ఏం చేయలే, కానీ ఇప్పుడు చేస్తారేమో. మొత్తంగా ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ అయితే అయ్యిండు. ఆయనను ఇక నెక్స్ట్ కోర్టులో ప్రవేశపెడతారు. ఇక తర్వాత చర్యలు తీసుకుంటారేమో కానీ ఇప్పుడు ఈ విషయం
అందరికంటే సంతోషం ఎవరికి కలిగిస్తుండొచ్చు అంటే ఈ సినీ నిర్మాతలకు, ఓటీటీ వాళ్ళకి మాత్రం సంతోషం కలిగిస్తది. ఎందుకంటే ఇన్ని రోజులు కొరకరాని కొయ్యగా మారినటువంటి ఈ ఇమ్మడి రవిని, ఈ ఐబొమ్మ బ్యాచ్‌ను వీళ్ళైతే ఆల్రెడీ గతంలో కొంతమందిని పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకున్న ఈయనైతే నిర్విరామంగా ఈయన పనిచేస్తున్నాడు. ఇప్పుడు మొత్తంగా అసలాయనను కూడా పట్టుకున్నారు. మొత్తంగా ఈయనను బంద్ చేసిర్రు. సరే ఇది బంద్ అయితే నెక్స్ట్ ఇంకోటి వస్తదేమో. అది మనం చెప్పలేం. కాకపోతే ఇది మూల కారణం ఏంది? ఇది అంటే పైరసీ ఎందుకు పెరిగిపోతుంది? పైరసీ రానికి కారణం ఏందనేటువంటి బేసిక్ క్వెషన్‌ని వీళ్ళు వదిలేసి ఎక్కడ తిరిగి దోసుకునేది దోసుకోవాలి, మేము వందల కోట్లు తీసుకోవాలి, టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచుకోవాలి, పాప్కార్న్ రేటు అడ్డగోలుగా పెంచుకోవాలి, అన్నీ పెంచుకోవాలి, జనాలను దోసుక తినాలి. ఈ దోసుక తినట్ల ఎవరైనా ఇటువంటి వాళ్ళు అడ్డం వస్తే వీళ్ళని మూసేసేయాలి. వీళ్ళు అంటే వీళ్ళను సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు మొత్తం లాజ్ చేస్తున్నారని వీళ్ళని ఫోకస్ చేసి అసలు వాళ్ళు చేసేది ఏంది? జనాలను దోసుకుంటున్నది అసలైనటువంటి వాళ్ళని దోసుకుంటున్నారు. వాళ్ళు దోసుకుంటోళ్ళని వదిలేసి ఇటువంటి వాళ్ళని అయితే అరెస్ట్ చేసారు. సరే మొత్తంగా అయితే ఇమ్మడి రవిని పోలీసులు అయితే అరెస్ట్ చేసారు. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎవరంటే ఇమ్మడి రవి. అప్పట్లో మనం చూసినాం ఠాగూర్ సినిమాలో చిరంజీవి పెద్దోళ్ళని కొట్టి ఇక్కడ చేస్తే ఆయన జై జైలు వలికిరు. ఆయన కోసం ఎంతమంది వచ్చిరు చూసినాం. నిజంగా ఇమ్మడి రవికి కూడా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నేనైతే అనుకుంటున్నా చాలామంది. సరే ఓవరాల్గా అయితే నన్ను అరెస్ట్ చేసి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.